వెల్కమ్ టు ఒమేగా ఇండియా న్యూస్. మా ఇల్లు మాకు కావాలి అనే నినాదంతో హుజురాబాద్ జర్నలిస్టులు చేపట్టిన నిరసన కార్యక్రమాలు మంగళవారం రెండో రోజుకు చేరింది. హుజురాబాద్ ప్రెస్ క్లబ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రభుత్వ ఆసుపత్రి మీదుగా అంబేద్కర్ చౌరస్తా వద్దకు చేరుకుంది. మా ఇల్లు మాకు కావాలంటూ జర్నలిస్టులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి ప్రజా సంఘాల నాయకులతో కలిసి జర్నలిస్టులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ హుజురాబాద్ జర్నలిస్టులకు గత ప్రభుత్వం కేటాయించిన స్థలంలో కట్టుకున్న ఇళ్లను వారికే కేటాయించాలని ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఎందుకు కాలయాపన చేస్తుందని వారు ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండి కథనాలు ప్రచురించే జర్నలిస్టులకే సమస్యలు తలెత్తితే సామాన్యుల పరిస్థితి ఏంటని వారు ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించి వెంటనే జర్నలిస్టులకు కేటాయించిన స్థలాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి ఈఎన్సీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కళాలతో చెలగాటం మంచిది కాదని గుర్తు చేశారు. గత ప్రభుత్వం ద్వారా జర్నలిస్టులు వారు చేస్తున్నటువంటి కృషికి ఫలితంగా వారికి ఇండ్లను కేటాయించడం జరిగింది. కేటాయించినటువంటి ఇండ్లను ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానివ్వండి, పాలకులు కానీ ఆ ఇండ్లను యథావిధిగా ఉంచుతూ అవసరమైతే వేరే వాళ్ళకు వేరే విధంగా వారికి ఉపాధి కల్పించాలని సందర్భంగా కోరుకుంటూ జర్నలిస్టులు ప్రజలలో ఒక భాగంగా, ప్రజా ప్రభుత్వంలో ఒక భాగంగా ప్రజా సమస్యల పట్ల ఎప్పటికప్పుడు సమస్యలను రేకెత్తించి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేటువంటి జర్నలిస్టులు ఈనాడు రోడ్డున పడడం అనేది నిజంగా మనం అందరము నిర్బంధంగా ఖండించాల్సినటువంటి విషయం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి ఆనాడు ఉన్నటువంటి శాసనసభ్యులు జర్నలిస్టుల పట్ల ప్రేమ అభిమానం చూపించి వారికి ఇళ్లను కేటాయించడం చాలా హర్షణీయమైనటువంటి విషయము. మరి వారు అదే స్ఫూర్తితోటి ఈనాడు కూడా స్థానిక శాసనసభ్యులుగా వారే కొనసాగుతున్నందున, ప్రతిపక్షంలో ఉన్నందున ఎక్కువగా మరి జర్నలిస్టుల పట్ల కొట్లాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ పెద్దలతోటి తన వాయిస్ను వినిపించి జర్నలిస్టులకు యథావిధిగా ఆ ఇండ్లు అదే విధంగా ఉండేటట్టుగా వారికి సరి అయినటువంటి న్యాయం జరిగేటట్టుగా ఎక్కడనైతే జర్నలిస్టులకు న్యాయం ఉంటుందో, ఎక్కడనైతే జర్నలిస్టులు మరి అన్యాయానికి గురిగారు, ఎప్పుడైతే జర్నలిస్టులు తమ విధి పట్ల మరి సంతోషంగా ఉండగలుగుతారంటే వారు ఆర్థికంగా కొంత వెసులుబాటు ఉన్నప్పుడు మాత్రమే వారు ఆ విధంగా ముందుకు రావడం అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా మరి ఎవరైతే కేసుకు వెళ్లారో, ఎవరైతే కోర్టుల కేసులో ఉందో ఒకసారి పునః పరిశీలించి జర్నలిస్టుల పట్ల వారి సరి అయినటువంటి సానుభూతిని వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కూడా ఈ సమస్యను నివేదించి ప్రభుత్వాన్ని కనువిప్పు కలిగేటట్టు వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యేటట్టుగా చూడాల్సిందిగా ఈ సందర్భంగా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా పక్షాన ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జర్నలిస్టులు చేస్తున్నటువంటి నిరసనకు మద్దతుగా ప్రజా సంఘాలమైనటువంటి మేము అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా, జర్నలిస్టులతోటి ఓ ప్రభుత్వం ఆడుకుంటుంది, ఇంకో ప్రభుత్వం ఇంకో రకంగా మాట్లాడుతుంది. మరి పోయిన ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మరి ఆయన మెప్పు కొరకు, మరి ఎమ్మెల్యే గారి మెప్పు కొరకు నేను ప్లాట్లు ఇచ్చినా, నేను స్థలాలు ఇచ్చినా అని గొప్పగా చెప్పుకునడం కాదు. దాన్ని ఆపే పద్ధతి కూడా నీ దగ్గరలో ఉండాలి. నువ్వు రాజీనామా చేస్తావా లేకపోతే జర్నలిస్టులకు స్థలాలు ఇప్పిస్తావా తెలుసుకోవాల్సిన అవసరం మరి ఎమ్మెల్యే గారి మీద ఉంది. ఎందుకంటే మా ప్రభుత్వం ఇచ్చిందని నువ్వు గొప్పలు చెప్పుకుంటున్నావు, మరి ఈ ప్రభుత్వం తీసేస్తుంది. కాబట్టి దానికి సమాధానం మీరే చెప్పాలి. ఇక ఇప్పటికైనా కానీ మరి ఎమ్మెల్యే గారు స్పందించి మరి ఆ ప్రభుత్వంతో కొట్లాడే బాధ్యత మీ మీద ఉన్నది. కాబట్టి మీరు మాట్లాడి అది తీసుకోవాలని మీ మీదనే పెడుతున్నాం. మరి జర్నలిస్టులకు మద్దతుగా ప్రజా సంఘాలైనటువంటి మేము ఆ సమస్య పరిష్కారం అయ్యేదాకా మీ వెంట ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండేటువంటి జర్నలిస్ట్ అన్నలు తమ యొక్క విలువైనటువంటి జీవితాలను త్యాగం చేసి వారి యొక్క వ్యాపారాలు కానీ ఇతరత్ర పరిస్థితుల కంటే ఎక్కువ కూడా జర్నలిజాన్ని ప్రేమిస్తూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేసేటువంటి జర్నలిస్ట్ అన్నలు ఇవాళ హుజురాబాద్ వేదికగా రోడ్డెక్కడం ఇది నిజంగా కూడా ప్రభుత్వానికి శోచనీయం, సిగ్గుచేటని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఏదైతే రాష్ట్రంలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు పంపిణీ చేసినారో ఏ చోట లేని విధంగా కేవలం కరీంనగర్లో, రేకుర్తిలో, అదేవిధంగా ఈ యొక్క హుజురాబాద్లో, ఖమ్మంలో మాత్రమే ఈ రకమైనటువంటి సమస్యలతోటి అంతటా అన్ని చోట్లలో ఇల్లు కట్టుకున్నటువంటి జర్నలిస్ట్ అన్నలు ఉంటే
కేవలం హుజరాబాద్ అన్నలు మాత్రం ఇవాళ రోడ్ల మీద మా ఇండ్ల కోసం మేము ధర్నా చేస్తామని ఇవాళ పోరాటం చేస్తున్నటువంటి దుస్థితి దాపరించిందంటే ఇక్కడ స్థానిక ఈ యొక్క పాలకులు దీనికి కారణమని అభిప్రాయపడతా ఉన్నాను. ఎవరైతే ఈ యొక్క స్థలాలు కేటాయించినారో స్థలాలు కేటాయించినప్పుడు వారికి కళ్ళు కనబడలేదా? మరి అది వేరే డిపార్ట్మెంట్లకు చెందినటువంటి స్థలమైనప్పుడు ఎందుకు స్థలం కేటాయించాలి? ఎందుకు ఒక్కొక్కరి దగ్గర ₹1,00,000 పెట్టుబడి పెట్టించి అక్కడ షెడ్లు నిర్మాణం చేయాలి? ఎందుకు ఇవాళ పోరాటం చేస్తున్నా కూడా కళ్ళు మూసుకుపోయినట్టుగా ఉండాలి? ఇలా అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం కావచ్చు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు, ఈ విషయంలో స్పందించకపోవడం దేనికి కారణం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇవాళ 80 మందికి అక్కడ ఇళ్ల స్థలాలు పంచితే ఒక్కొక్కరు ₹1,00,000 చొప్పున 80 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి అక్కడ కొండలు గుడ్లు పెట్టినటువంటి స్థలాన్ని ఇవాళ చదువు చేసుకొని ఒక సుందరంగా తయారు చేసుకుంటే ఇవాళ కోట్ల పాలు చేసినటువంటి ఒక దొంగలకు కూడా ఇవాళ పెద్ద పెద్ద పదవులు కట్టబెట్టినటువంటి పాలక వర్గం కూడా దీని విషయంలో ఆలోచన చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఏదైతే హుజరాబాద్ జర్నలిస్ట్ అన్నలకు మా యొక్క బీసీ ఆజాదీ ఫెడరేషన్ తరఫున ఈ యొక్క ఉద్యమానికి సంపూర్ణమైనటువంటి సంఘీభావాన్ని ప్రకటిస్తూ రానున్నటువంటి రోజుల్లో జర్నలిస్ట్ అన్నలు మీరు మమ్మల్ని కాపాడే వాళ్ళు, ప్రజలను కాపాడే వాళ్ళు, మీకు ఒక తమ్ముళ్ళుగా మేమంతా కూడా అండగా ఉంటామని చెప్పేసి ఈ రోజు ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి, యొక్క ర్యాలీ కార్యక్రమానికి మేము కూడా హాజరు కావడం జరిగింది. భవిష్యత్తులో తీసుకోబోయేటువంటి ప్రతి కార్యాచరణలో కూడా బీసీ ఉద్యమంలో భాగంగా అదేవిధంగా జర్నలిస్ట్ ఛానళ్లకు కాపాడుకున్నటువంటి ఉద్యమాన్ని కూడా మేము చేయబోతా ఉంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఏ కార్యాచరణ చేసినా కూడా మేము మీకు సంఘీభావంగా ఉంటాం, మీకు మద్దతుగా ఉంటాం, మీకంటే ఎక్కువ కూడా మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేస్తూ ప్రభుత్వము వెంటనే స్పందించాలి. ఏదైతే కోట్ల పడినటువంటి కేసులు సమస్యలు పరిష్కరించేటువంటి శాత కాకపోతే మీరు ఇంకా వేరే స్థలంలో ఆ యొక్క స్థలాన్ని కేటాయించి అయ్యా మాతో కాదు మేము తప్పుడు స్థలాన్ని చూపెట్టినాం, మేము క్షమాపణ కోరుతున్నామని క్షమాపణ కోరి వేరే స్థలాన్ని చూపెట్టి మళ్ళీ లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి ధనాన్ని తిరిగి ప్రభుత్వం ద్వారా ఇప్పించాలని చెప్పేసి ఆ తర్వాతనే మీరు కళాజీలకు వాడుకుంటారా ఇంకా దేని నిర్మాణానికి వాడుకుంటారో వాడుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. లేని పక్షంలో మాత్రం ప్రభుత్వాన్ని కానీ ప్రతిపక్ష నాయకులను కానీ ఎవరిదైనా కూడా కూసాలు కదిలించడానికి ఇవాళ జర్నలిస్ట్ ఛానల్ కూడా అందరూ కూడా ఐక్యంగా ఉన్నారు. వారికి తోడుగా ఎంఆర్పిఎస్ కావచ్చు, మాదిగా ఏదైతే మేధావుల ఫోరం కావచ్చు, వివిధ సంఘాల నాయకత్వం కూడా వచ్చి మేమంతా కూడా వారికి తోడ్పాటుగా మేము ఉంటా ఉన్నాం. తప్పకుండా కూడా ఇక్కడ నాయకత్వం కానీ ఎమ్మెల్యే గారు కానీ అదేవిధంగా కళ్ళు మూసుకుపోయినటువంటి ప్రభుత్వ పాలకులు కానీ వెంటనే స్పందించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.